महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఫిబ్రవరి మాసానికి సంబంధించి చివరి వారం 4వ వారం 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనం చూస్తే ముఖ్యంగా ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజుడు ఆయన కూడా కుంభం రాశిలోకి, కుజుడు కూడా ఉచ్చస్థితి అయిన మకరం నుంచి కుంభంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వారం 23వ తారీఖు నుంచి మొత్తంగా పంచగ్రహ కూటమి అనేది, మనం ఆల్రెడీ పంచగ్రహ కూటమి రాహుతో కలిసిన వీడియోస్ అన్నీ చేసుకున్నాం, ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది. సో కుజ రవి బుధ రాహు శుక్రులతో కలిసి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడటం ఈ వారం చాలా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ అని చెప్పుకోవాలి. ఇక చంద్రుని యొక్క సంచారం చూస్తే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూస్తే కనుక గురువు గారు వక్రించి మిథున రాశిలో, సింహంలో కేతువు సంచరిస్తున్నారు, మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం ఈ యొక్క ట్రాన్సిట్ ఆధారంగా. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి రాశిలో శుక్రుడు, పంచమంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం మనకి మేజర్గా కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ శుక్రుడి యొక్క సంచారం రాశిలో ఉండటం సమ్వాట్ బెటర్, ఎందుకంటే మంచి యోగకారక ప్లానెట్ అండ్ వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్ శుక్రుడు ఈ రాశి వాళ్ళకి. అంటే బుధుడితో కలిసి శుక్రుడు బుధుడు ఇద్దరు కూడా కంజక్ట్ రాశిలో ఉన్నారు జనరల్గా కుంభరాశి వాళ్ళకి. సో ఇక్కడ ఇద్దరి కాంబినేషన్ కూడా మంచిదే, కానీ 13వ తారీఖు నుంచి ఎంటర్ అయిన రవి కావచ్చు, ఈ వారం నుంచి ఎంటర్ అవుతున్న కుజుడు కావచ్చు, రవి కుజుడు లాంటి సమ్ షార్ట్ టెంపర్డ్ హీట్ అండ్ ఫైరీ ప్లానెట్స్ రాశిలోకి వస్తున్నారు. సో కాబట్టి ఆవేశం, ఉద్రేకం అండ్ కొంత చిరాకు పెట్టించటం అనేది అది ప్రొఫెషన్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ సమ్ అదర్ పర్సన్స్ వల్ల కానీ ఒక రకమైన పవర్ స్ట్రగుల్ అనేది రవి కుజుల యొక్క రాశి సంచారం వల్ల కుజుడు కూడా ఈ వారం నుంచి ఎంటర్ అవుతూ ఉండటం, ముఖ్యంగా మనం రాహుతో కలిపి పంచగ్రహ కూటమి జరుగుతుండటం, దీనికి సంబంధించి అన్ని రాశులకి విడిగా వీడియోలు చేసాం ముందే అలర్ట్ చేయడం కోసం. గురువు గారు కూడా పంచమ స్థానం నుంచి మళ్ళీ రాశిని చూస్తున్నారు. సో గురువుగారి వీక్షణ ఏదైతే రాశి మీద ఉందో అది మంచిదే, శుక్రుడి యొక్క రాశి సంచారం అది మంచిదే. బట్ ఎప్పుడైతే హార్డ్ అండ్ అగ్రెసివ్ ప్లానెట్స్ రవి కుజులు లాంటి ప్లానెట్స్ 2 కూడా ఈ రాశికి సంబంధించి కొంచెం మీకు రాశిలో ఉన్నాయో అధికారుల ఒత్తిడి అనేది జనరల్గా ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వెరీ ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్స్ రవి కుజుడు లాంటి ప్లానెట్స్ ఇక్కడ చూస్తుంటే వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు. సో ఇక్కడ ఈ రవి కుజుడు లాంటి ప్లానెట్స్ మీకు రాశిలో ఉండటం వల్ల చాలా హెక్టిక్ వర్క్ అనేది మనకి మేజర్గా ఈ వారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆది సోమవారాలు అంటే ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం జనరల్గా నడుస్తూ ఉంది. ఎప్పుడైతే తృతీయ స్థానంలో చంద్రుడు యోగిస్తారు, ఆ రాశ్యాధిపతి కుజుడు మొదటి 2 రోజులు కూడా జనరల్గానే రాశిలోనే ఉంటారు. సో కాబట్టి గెయిన్లో ఉంటున్నారు. సో ఎంతైనా సరే ఈ ప్లానెట్స్ అన్నీ వ్యయ స్థానం నుంచి రాశిలోకి రావటం డెఫినెట్లీ ఇట్ వాజ్ ఏ బిట్ రిలాక్సేషన్ మూడ్, ఎందుకంటే అనేవి హైగా ఉండడం కావచ్చు, ఇలాంటి రవి కుజులు లాంటి న్యాచురల్ మెలిఫిక్స్ సహజ పాపులు వ్యయ స్థానాలు ఉండడం కావచ్చు, బుధుడు శుక్రుడు ఇవన్నీ కూడా వ్యయ స్థానాలు ఉండడం కావచ్చు, ఎక్స్పెండిచర్స్ అనేవి గత 2-3 వారాలతో పోలిస్తే ఎక్కువ స్ట్రెస్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ యువర్ బెడ్ స్లీప్, నైట్ స్లీప్ డిస్టర్బెన్సెస్ విషయాల్లో కావచ్చు. సో ఇవి వ్యయ స్థానం నుంచి కొంచెం దాటి రాశిలోకి రావటం వల్ల ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన టఫ్నెస్, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మీకు ఎదురయ్యే హార్డ్షిప్ కావచ్చు,
కొంతమందికి ఏలినాటి శని రీత్యా వచ్చే జాబ్ భయాలు కావచ్చు, వాటి విషయాల్లో కొంచెం రిలాక్సేషన్ అనేది మాత్రం రాశిలోకి వస్తున్న ఈ యొక్క రవి కుజుల వల్ల మనకు కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా వ్యయ స్థానం నుంచి ఇవన్నీ రాశిలోకి వస్తున్నాయి కాబట్టి ఈ బిట్ సమ్ రిలాక్స్డ్ స్ట్రెస్ నుంచి కానీ, ఎక్స్పెండిచర్ ఖర్చుల నుంచి కానీ. సో అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే కనుక ఇక్కడ చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ఆ రాశ్యాధిపతి శుక్రుడు వచ్చి రాశిలో ఉన్నాడు. సో ఓకే, శుక్రుడి యొక్క రాశి సంచారం బాగానే ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి మంగళ బుధవారాల్లో కొంచెం మళ్ళీ సమ్ ప్లెజెంట్నెస్గా ఉండడానికి ట్రై చేస్తారు. గురు శుక్రవారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, అక్కడ గురుడు రెట్రాగ్రేషన్లో ఉన్నారు పంచమ స్థానంలో. సో ఇక్కడ ఈ గురుడి యొక్క రెట్రాగ్రేషన్ మెయిన్గా ఏంటంటే మంచి జాబ్ ఆఫర్కి సంబంధించి కావచ్చు, ఇంకా మీ నాలెడ్జ్ని పదును పెట్టుకోవడానికి కావచ్చు, మీ సంతానానికి సంబంధించిన విషయాలు మీరు తీసుకునే నిర్ణయాల్లో ఇంకా మంచి పురోగతి కలిగించే మంచి ఐడియాస్ కావచ్చు, వీటి విషయాల్లో గురుడు బాగా యోగిస్తాడు. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా చాలా వరకు మిమ్మల్ని సేఫ్ సైడ్ చేస్తాడు. వారాంతానికి చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జనరల్గా ప్రీవియస్ అంటే ఈ వారం ముందు మనం అనుకున్నట్టు 22వ తారీఖు ముందు వచ్చిన 2-3 వారాలు అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా, ఫస్ట్ తారీఖు నుంచి కూడా ఇన్ని గ్రహాలు వ్యయంలో ఉంటాం, చంద్రుడు కూడా అక్కడ ఉంటాం కాబట్టి హెల్త్ పరంగానో ఏదో స్ట్రెస్ పరంగానో చాలా వరకు ఒక ఈ చంద్రుడి 6th హౌస్ సంచారం మళ్ళీ గ్రహాలన్నీ వ్యయంలో ఉండటం వల్ల కొంచెం హిడెన్ ఎనిమీస్ కావచ్చు. సో వీటి ప్రభావం కొంచెం తగ్గింది మనకి అనుకునే విధంగానే ఇక్కడ, ఎందుకంటే వ్యయం నుంచి అన్ని గ్రహాలు కొంచెం ఖాళీ చేసి వెళ్ళాయి కాబట్టి గతం కంటే ఆరోగ్యం కొంచెం మెరుగుపడిందనో, గతం కంటే కొంచెం శత్రువులు తగ్గారనో, గతం కంటే అంత స్లీప్ డిస్టర్బెన్స్ లేదనో, అలా కొంచెం అలాంటి ప్లెజెంట్నెస్ మాత్రం వీకెండ్లో మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు మనకి మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ కుంభరాశికి మేజర్గా అంటే ఇక్కడ రాశిలోనే రవి కుజులు లాంటి వెరీ ఫైరీ ప్లానెట్స్ ఉంటున్నాయి కాబట్టి చక్కగా సూర్యుడికి మనం ఆదిత్య హృదయ పారాయణం చేసుకున్న, శ్రీరామ రక్షా స్తోత్రం చేసుకున్న, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకున్న చాలా 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 మంచిది. మరి ఇన్ని గ్రహాలు రాశిలో ఉన్నాయి. రాశ్యాధిపతి శని ఇక్కడ ధనస్థానంలో ఏలినాటి శని ఎండింగ్లో ఉన్నారు. శనికి కూడా కొంచెం ఇంత కొంత మీరు ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటా అదే వాక్స్థానంలో ఉన్న శనికి నీలాంజన సమాభాసం చదువుకుంటుంటే కుంభరాశి వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.